హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనుమ్ మీడియా. నేను మీ వాసు. నిజంగా పిఠాపురానికి పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా చేయబోతున్నారా అంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురానికి ఏదో చేయబోతున్నారు. పిఠాపురం జనానికి మంచి జరగబోతుందంటే 100% మంచి అయితే జరగబోతుంది. అది ఎందుకో కాదు, ఆయన పర్యటన ముగించుకుని వెళ్ళిన నెక్స్ట్ వీకే ఏదైతే కలెక్టర్ గారు ఉన్నారో, కలెక్టర్ గారు మాట ఇచ్చిన దాని ప్రకారమే ఆయన పిఠాపురం నియోజకవర్గాల్లో, అది పిఠాపురం పట్ల అంబేద్కర్ భవన్ లో అర్జీలు తీసుకోవడానికి ఒక మీటింగ్ లాంటిది అయితే కండక్ట్ చేయడం జరిగింది. సో అధికారులంతా కూడా అక్కడికి వచ్చారు. కానీ ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, గత ప్రభుత్వంలో కనుక మనం తీసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో అందరూ కూడా ఏంటంటే ఏదైనా ఒక మీటింగ్ జరిగితే వార్డు కౌన్సిలర్, వార్డు మెంబర్, ఎమ్మెల్యే, ఎంపీలు ఫోటోలతో మనకి ఫ్లెక్సీలు, పెద్ద పెద్ద ఫ్లెక్సీల దారంతా కనిపించాయి. కానీ ఇక్కడ ఏంటంటే జనసేన మార్క్ అయితే కన్ఫర్మ్ గా కనిపించింది. ఎందుకంటే నేను ప్రజలకి మంచి చేయడానికే ఉన్నాను, నాకు వచ్చే ఆదాయాన్ని నేను కాదనుకుని జనానికి మంచి చేయడానికే ఉన్నానని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా ఆయన అమలు చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఆ మీటింగ్ జరుగుతున్న సరౌండింగ్స్ దగ్గర కేవలం పోలీసులు, ఎవరైతే అర్జీలు ఇచ్చుకోవడానికి వచ్చిన ప్రజలు, దానికి అర్జీలు తీసుకుంటున్న అధికారులు మాత్రమే కనిపించారు. మనకి ఎలాంటి రాజకీయ నాయకులు ఒత్తిళ్లు గాని, రాజకీయ నాయకులు పైరవీలు గాని ఇటువంటి ఏమీ లేకుండా కేవలం జనం, ఆ జనం కోసం మాత్రమే ఆయన పనిచేస్తున్న విధానాన్ని చూసి నిజంగా హ్యాండ్స్ ఆఫ్ అండి. ఎందుకంటే గత ప్రభుత్వం వికలాంగులకి మేము బటన్ నొక్కాం, ఎంత ఇచ్చాం అంత ఇచ్చామని ఓబర్లు కొట్టిన వాళ్ళు అక్కడికి వచ్చే జనాలను చూస్తేనండి నిజంగా బాధేసిందండి. హ్యాండిక్యాప్లు, కాళ్ళు లేని వాళ్ళు, మొగుడు చనిపోయిన వాళ్ళు, వితంతువులు, ఇలా చాలా మంది అండి వచ్చి, అంటే ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు సాయం చెయ్యండి అని చెప్పి దేహి అని అడుక్కునే స్థాయి నుంచి డైరెక్ట్ గా ప్రభుత్వాధికారి ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది నా బాధ అని ఒక కలెక్టర్ గారే వచ్చి ఆ అర్జీలు తీసుకోవడం కానీ, ఒక రాజకీయ నాయకులు లోపలికి వెళ్తే ఆ కలెక్టర్ గారి పక్కన ఇంతకు ముందు ప్రభుత్వంలో కానీ, ఇంతకు ముందు జరిగిన మన స్వాతంత్రం వచ్చిన మొత్తం ప్రభుత్వాల్లో కానీ కలెక్టర్ గారి పక్కన కూర్చోవడం, అర్జీల దగ్గర వీళ్ళు కూడా ఒక హోదాను తీసుకోవడం, ఈ బిహేవియర్స్ అన్ని మనం చూసాం. కానీ ఇన్ ద ఫస్ట్ టైం పొలిటికల్ హిస్టరీ అనుకోవచ్చు, ఇన్ ద ఫస్ట్ టైం అనుకోవచ్చు, నిజంగా కేవలం అధికారులు, ప్రజలు ఈ రెండే కనిపించాయండి. నిజంగా ఇది చూస్తున్నప్పుడు ఒక మీడియా పరంగా వీడియోస్ తీస్తున్న మాకైతే నిజంగా మార్పు స్టార్ట్ అయింది ఆంధ్రప్రదేశ్ లో. అది కూడా పిఠాపురంలో స్టార్ట్ అయింది. ఆయన స్థలం కొనుక్కోవడమే కాదు, ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియాల్లో పబ్లిక్ ఏదైతే పొల్యూషన్స్ లేకుండా చేసే ప్లానింగ్సే కానీ, జనాలకు చెయ్యాలనుకునేదే కానీ, నిజంగా అయితే పవన్ కళ్యాణ్ గారికి హ్యాండ్స్ అప్ చెప్పాలి. పిఠాపురంలో రెవల్యూషన్ అయితే స్టార్ట్ అయింది. అది కాలువల దగ్గర నుంచి, బస్ స్టాండ్ దగ్గర నుంచి, ప్రతి ఏరియా నుంచి అయితే జరుగుతుంది. బ్యాక్ ఎండ్ లో మీకు విజువల్స్ అయితే కనిపిస్తాయి, అక్కడ ఎలా జరిగింది, అక్కడ ఏ విధంగా ఉందన్నది కూడా మీరు చూడొచ్చు. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే, మేము చెప్పే కంటెంట్ నిజమనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ హనుమ్ మీడియా.